హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. సండే స్పెషల్ గోంగూర పొడి తయారు చేసుకున్నాం. గోంగూర 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఒలిచి నీట్గా కడిగి వడగట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గరిటె ఆయిల్ పోస్తున్నా, 4 పచ్చిమిర్చి వేస్తున్నాను, గోంగూర వేస్తున్నా. మనం గోంగూర ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. గోంగూర పేస్ట్ చేసుకోవాలి. ఒక గరిటె ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ పోసుకున్నాం. అలాగే చిటికెడు మెంతులు, అర స్పూను జీలకర్ర వేస్తున్నానండి. ఆయిల్ వేడి. 2 పచ్చిమిర్చి అండి. మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకున్నాం. 2 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాం. మనకు ఉల్లిపాయ ఫ్రై అయిందండి. 1 స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేస్తాం. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకున్నాం. ముందుగా క్లీన్ చేసుకొని ఉడకపెట్టుకొని కట్ చేసుకున్న బోటి వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకున్నాం. అర స్పూను పసుపు అండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాం. 1 స్పూను కారం వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పౌడర్ అండి. చిటికెడు గరం మసాలా. ఇప్పుడు మనం మసాలా అంతా వేసాం కదండి, ఒక్కసారి ఇలా బాగా కలుపుకున్నాం. మనం ముందుగా తయారు చేసుకున్న గోంగూర పేస్ట్ వేస్తున్నానండి. గోంగూర పేస్ట్ వేసాం కదండి, ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. ఒక బోటి, గోంగూర 2 మసాలాలు ఉడకాలి కాబట్టి ఒక అర గ్లాసు నీళ్లు పోస్తున్నా. నీళ్లు పోసి బాగా ఉడికించుకుందాం. ముందుగా మనం వేసుకున్న సాల్ట్ సరిపోలేదండి, ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నా. నోరు ఊరించే గోంగూర బోటి రెడీ. ఇలా తయారు చేసుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గోంగూర బోటి రెడీ. టేస్ట్ చూసి చెప్పేద్దాం. టేస్ట్ చూసి చేస్తున్నా ఫ్రెండ్స్. వావ్, సూపర్ బావా. మామూలుగా లేదండి, సూపర్ ఉంది. గోంగూర పులుపు కానీ ఘాటు కానీ అదిరిపోయింది. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, అంత బాగుంది, ఓ రేంజ్లో ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.